అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు వరుస షాక్లు తప్పడం లేదు. ముఖ్యంగా కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో జనంలోకి వెళ్లి వైఫల్యాలను ఎండగట్టేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలకు బ్రేకులు పడుతున్నాయి. అయినా సరే ఆయన వెనక్కి తగ్గేందుకు ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు పర్యటనకు సిద్ధమయ్యారు. జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని జగన్ ములాఖాత్లో కలవనున్నారు. అయితే ఈ పరామర్శకు జగన్ కు తీవ్ర ఆంక్షలు తప్పేట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా నెల్లూరులో జగన్ పర్యటనకు కేవలం 100 మందిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు కండిషన్ పెట్టారు. ఇందుకు ఒప్పుకుంటేనే అనుమతి ఇస్తామని పోలీసులు తేల్చి చెప్తున్నారు. దీంతో జగన్ గతంలోలా ఏదో విధంగా అనుమతి తెచ్చుకుని ఆ తర్వాత బల ప్రదర్శన చేస్తారా, అలా చేయకుండా పోలీసులు ఎలా అడ్డుకుంటారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. జగన్ పర్యటనపై ఎందుకు అంత భయమని అనిల్ పోలీసులని ప్రశ్నించారు. ట్రాఫిక్ కు ఇబ్బంది లేని ప్రాంతం ఎంచుకుని మరీ అధికారులు ఒక ప్రాంతం చూపించారని, అయినా 3 రోజుల నుంచి కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మాటలపై పోలీసులు తీవ్ర కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అనిల్ కి తెలియని విషయం ఏంటంటే, పర్యటనలు చేసేటప్పుడు రప్ప నరికేస్తాం, మా పార్టీ అధికారంలోకి వచ్చాక అలా చేస్తాం ఇలా చేస్తాం అని రెచ్చగొట్టే విధంగా ఉండటం వల్ల పోలీసులు ఆంక్షలు పెట్టాల్సి వస్తుందని అంటున్నారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.